నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్ డాటా న్యూస్. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందనేసి అంటూ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక పిలుపునిచ్చారు భూమన అవినయ్ రెడ్డి. ఈ కార్యక్రమం సాయి కృష్ణ అనే వ్యక్తి విజయవాడ కృష్ణకి సంబంధించిన సాయి కృష్ణని లాకప్ డెత్ చేయడంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా అక్కడక్కడ కూడల్లో, ప్రధాన కూడల్లో నిరసన తెలియజేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇదే ప్రస్తుతం సత్యనారాయణపురంలో ఉన్నాం. అదేవిధంగా గాంధీ రోడ్ కూడల్లో చేస్తున్నారు. అదేవిధంగా గాంధీ బొమ్మ దగ్గర అక్కడ చేస్తున్నారు. భావనగర్ సర్కిల్లో చేస్తున్నారు. ఇలా ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సాయి కృష్ణ మృతి పట్ల న్యాయం జరగాలని చెప్పి వారంతా కోరుతూ ఈ నిరసన చేస్తున్నారు. ఓకేనా? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ 2 ఏళ్లుగా ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పొంగలోకి తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో రాజ్యమేలుతుంది. అందులో భాగంగానే ఈ గత 2 సంవత్సరాలుగా ఎక్కడ చూసినా అటు బీసీల మీద దాడులు, ఎస్సీల మీద దాడులు, ఎస్టీల మీద దాడులు, మైనారిటీ మీద దాడులు, అన్ని వర్గాల మీద. ఇప్పుడు కొత్తగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సాయి కృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి అతని చిత్రహింసలు పెట్టి అతను లాకప్ డెత్ అయ్యారా లేకపోతే ఆ చనిపోయిన శవం ఏమైందో కూడా తెలియకుండా ఈరోజు పోలీసులు లేకపోతే దానికి సంబంధించిన అధికారులు ఆడుతున్న నాటకానికి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాయి కృష్ణ హత్యకు కావచ్చు, లేకపోతే అతనికి జరిగిన అన్యాయానికి కావచ్చు, లేదా కన్నతల్లికి జరిగిన అన్యాయానికి కావచ్చు మద్దతుగా నిలుస్తోంది. వెంటనే దీని మీద సిబిఐ విచారణ వేసి బాధ్యులు ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఏదైతే తమిళనాడులో జరిగిన ఆ కేసు ఏదైతే బాధ్యులందరికీ సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేయడం జరిగింది, ఏది తమిళనాడులో జరిగింది, అదే తరహాలో దీనికి ఎవరైతే బాధ్యులు అవుతారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వెంటనే హోంమంత్రి అనిత గారు ఈ హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం పూర్తిగా విఫలమైంది. అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేని వ్యక్తి, ఇంకిత జ్ఞానం లేని వ్యక్తి, రాజకీయం అంటే ఏంది, భారత రాజ్యాంగం అంటే తెలియని వ్యక్తి లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు కుల మతాలకు అతీతంగా ప్రతి కులంలో ఎవరు తిరగబడితే వాళ్ళను హత్య చేసి కాల్చి పడేసి బూడిద చేస్తున్నారు. ఇంతవరకు హోమ్ మినిస్టర్ అనిత గారు స్పందించలేదు, అన్ని శాఖల మంత్రి లోకేష్ స్పందించలేదు. అదే మన బలిజ కులానికి, కాపు కులానికి చెందిన సాయి కృష్ణ తప్పు చేస్తుంటే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి, కానీ అతన్ని ఎతకపోయేసి చిత్రహింసలు చేసి చంపేసి కాల్చి బూడిద చేస్తే ఈ రాష్ట్రంలో అసలు బీహార్లో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. న్యాయం చేయాలనేసి ఈరోజు తిరుపతిలో భూమన అవినయ్ రెడ్డి నాయకత్వంలో అనేక కూడల్లో ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎల్లుండి కూడా పెద్ద ఎత్తున అతన్ని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలి. పోలీసులు అయినా సరే, రాజకీయ అయినా సరే, పోలీసులు వచ్చి రాజకీయ ప్రోద్బలంతోనే వాళ్ళు కాల్చి పరేస్తుంటారు. కాబట్టి మీరు రాజకీయ పోలీసు వాళ్ళు మీకు రాజకీయం మీద అభిమానం ఉంటే పచ్చొక్కాయలు వేసుకోండి, లేకపోతే జనసేన చొక్కాయలు వేసుకోండి. ఈరోజు చనిపోయింది కూడా మా పార్టీ నాయకుడు కాదు, జనసేన నాయకుడు, జనసేన అభిమాని సాయి కృష్ణ. అటువంటి వ్యక్తిని చిత్రహింసలు చేసి మీరందరూ చూస్తుంటారు. రాష్ట్రం అంతా, దేశం అంతా కాళ్ళు పగలగొట్టి రక్తం వచ్చి అతను చంపేసి పోలీసులే బూడిద చేసి ఆ పక్క కానిస్టేబుల్, ఈ పక్క కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ ఆధ్వర్యంలో వెంటనే హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి. అసలు రాష్ట్రంలోనే మన రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మే 9వ తేదీ పోతే అబ్బాయి తీసుకొని పోతే పోలీస్ స్టేషన్కు, ఇది వరకు కూడా ఆ అబ్బాయి ఆచూకీ కనపల్ల. పోలీసు వాళ్ళు తీసుకొని పోయినారు, కానీ కనీసం ఇంతవరకు ఆ అబ్బాయి ఎక్కడున్నాడో ఆచూకీ చెప్పలేకుండా పోలీసు వాళ్ళు ఉంటారంటే
ఈ ప్రభుత్వం ఎంత బాగుంది. విజయవాడ కమిషనర్ ఏం చేస్తున్నారు, విజయవాడలో ఉన్న పోలీసు డిపార్ట్మెంట్ అంతా కూడా ఏం చేస్తుంది. కనీసం ఇప్పుడు వరకు అబ్బాయి ఆశాకిని వాళ్ళ తల్లి గంగోలు పెడతా అంటే చూపించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే కనీసం చంపేసింటే ఆ బాడీనన్నా ఇవ్వండి, చంపేసింటే ఆ బాడీని ఇవ్వండి, లేదు దానాధికారులు చేసింటే బూడిద తెచ్చేయండి అని వాళ్ళ తల్లి ఆవేదనలు చెందుతా అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీసం, ఎందుకంటే మనుషులుగా మనం ఉన్నాం, మనం ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. ఇట్లాంటివన్నీ కూడా కానీ ఇంత బాధాకరం చేసిన ప్రభుత్వం ఏది లేదు. వెంటనే దానికి బాధ్యత వహించాలి అని మన హోమ్ మినిస్టర్ అంతా మేడం గారు. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి కావాలని అమరావతిని అక్కడ తెచ్చుకొని అమరావతికి దగ్గరలో విజయవాడలో ఇలాంటి హత్య అనేది పోలీసులు వాళ్ళని ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి అతన్ని స్టేషన్లో చిత్రహింసలు పెట్టి చంపి డెడ్ బాడీని చూపించకుండా అతను చనిపోయాడా లేదా బతుకున్నాడో కూడా తెలియకుండా ఈరోజు ఆ తల్లి పడుతున్న ఆవేదన చూస్తుంటే మనం చాలా బాధాకరం. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పిలుపు పేరుకు తిరుపతిలో పలు చోట్ల మేము నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. ఆ తల్లికి న్యాయం జరగాలి. అట్లీస్ట్ ఆ తల్లికి ఆ బిడ్డ ఏమయ్యాడో కనీసం దాన సంస్కారాలు చేస్తుంటే ఆ బూడిదనైనా ఆ తల్లికి సమర్పించాలని అందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ధర్నా కారణంగా సాయి కృష్ణ అనే అబ్బాయిని ఒక కాపు సామాజిక వర్గాన్ని నుంచి ఆ అబ్బాయిని చంపి లాకప్ డెత్ అనేసి కనీసం శవాన్ని కూడా కనిపించకుండా ఆ తల్లి కనీసం బూడిదన్నా మాకు చూపించండి అనేసి రోధిస్తుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కాపులకు న్యాయం చేస్తాను, నన్ను అక్కడ కులభావన చూసి నాకు ఓటేయండి అని అడుక్కున్నాడు రోడ్డు మీదకి వచ్చి. ఈరోజు పోలీసు వ్యవస్థ అంతా కొమ్ముగాచి ఆ అబ్బాయిని ఎంత తప్పు చేసినా లాకప్ డెత్ చేసి కనీసం వాళ్ళు చంపే రైట్స్ ఎవరిచ్చారు వాళ్ళకి? పోలీసులకి రైట్స్ ఏముంది? కోర్టుని కూడా ధిక్కరిస్తూ ఈరోజు కనీసం సుప్రీంకోర్టుకి కనీసం వాల్యూ లేకుండా వీళ్ళంతటి వీళ్ళ రాజ్యాంగాన్ని తిరగరాసుకుని వీళ్ళ చేతిలో రాసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇంత దిగజారు బతుకుతుంది. ఆ డెమ్మీ హోంమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని మేము కోరుకుంటున్నాం. కనీసం పవన్ కళ్యాణ్ యా మూల తెచ్చాడో కూడా తెలీదు. వాడు ఒక మనిషే కాదు, కాపు కులస్థంలో పెళ్లి చేసుకున్నందుకు మా కాపులు ఒకటే అంటున్నారు. వాడికి ఎందుకు ఓటేస్తాము సిగ్గుపడుతున్నారు. ఈరోజు కనీసం ఆ అబ్బాయి నేను కాపు అన్నాడు, ప్రతి దీనికి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. కాపు వరకు నుంచి చనిపోయినాడు కదా, కనీసం ఎక్కడ కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఈ అబ్బాయి చనిపోయాడు కాపు కులస్తుడు అనేసి ఇంతవరకు రాలేదు. ఇంతటి నీచమైనటువంటి రాజ్యం ఎక్కడ జరుగుండదు. ఈ పాలనలో ఇంత దుర్మార్గమైనటువంటి హోంమంత్రి ఎప్పుడైతే రాజీనామా చేస్తూ దరిద్రం పోలీసు వ్యవస్థే దరిద్రం పట్టించేసినటువంటి వ్యక్తి ఈరోజు హోమ్ మినిస్టర్. రాష్ట్రంలో కనీసం శాంతి భద్రతలు అనేవే లేవు. కనీసం అంటూ ఒక మనిషికి చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పిల్లలు ముసలి వాళ్ళ వరకు రోడ్డు మీద నడవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కనీసం ఈ హోంమంత్రి రాజీనామా చేయాలని మా డిమాండ్. ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు కాపులకి అధికారం కావాలి, నేను రేపు అధికారంకి వస్తే కాపులకు న్యాయం చేస్తాను, కాపు కులస్తులందరూ ఏకంగా వచ్చి నన్ను గెలిపించండి అని చెప్పేసి ఈ రాష్ట్ర కాపులందరినీ కూడా ఏకం చేసి కాపులు కూడా నమ్మి మనోడు ఒకడు సీఎం అవుతాడు అని చెప్పేసి అతన్ని నమ్మి ఓట్లు వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు మోక చెత్త కింద నీళ్ళు తాగుతూ ఆయన చెప్పినట్టు నడుచుకుంటున్నాడు తప్ప కాపులకి ఎక్కడ న్యాయం చేయాలి. కాపుల మీద దాడులు చేసి చంపి శవాలను కూడా పూడ్చిపెట్టి బూడిద చేస్తే కనీసం ఏం జరిగిందో ఒక హోమ్ మినిస్టర్ని మాజీ మినిస్టర్ ఒక మాట అనే దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. కానీ ఒక బిడ్డ పోయింది, ఆ బిడ్డని కనీసం ఒక బూడిద కూడా ఇవ్వకుండా చేసినారు. ఆ తల్లి ఘోష చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కన్నీరు పెట్టుకున్నారు. దాని మీద పవన్ కళ్యాణ్ ఇంతవరకు స్పందించాల. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో కాపులందరూ కూడా గమనించండి. ఈ పవన్ కళ్యాణ్ తొలి కబుర్లన్నీ ఇన్ని మనం మోసపోయినాం. ఇప్పటికైనా మనం అందరం కూడా కాపులందరూ కూడా ఏకమయ్యి మనం జగన్మోహన్ రెడ్డి వెనక నడిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనకి కాపులకి న్యాయం చేశాడు, పెద్దపేట వేశాడు. కాబట్టి ఇప్పటికైనా కాపులు బుద్ధి తెచ్చుకొని కాపులంతా ఏకమయ్యి మన జగన్మోహన్ రెడ్డి వెనక నడవాలని కూడా కోరుకుంటూ లాకప్ డెత్ మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇది వర్తిస్తుంది. రేపు పొద్దున్న సాయి కృష్ణకే కాదు, ప్రతి కుటుంబంలో కూడా ఈ విధంగా అయ్యే అవకాశాలు ఉంటుంది. మొన్నటికి మొన్న చింతమనేని తప్పదాగి ఊరి మీద పడిన ఆంబోతులాగా కొట్టుకుంటూ అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి. మరి అతన్ని లాకప్ డెత్ చేయాలా, మరి ఇంకా ఏం చేయాలా? మీకు తెలియదా? ఐతా గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి హెచ్చరిస్తున్నా,
ఈ కాపులే కదా, మీ మీ యొక్క కార్యకర్తే కదా, ఏం ఇప్పుడన్నా నోరు తెరిచి మాట్లాడలేరా? ఇంకా కూడా చంద్రబాబు నాయుడికి తొత్తుగానే పనిచేస్తావా? చంద్రబాబు నాయుడు నీకు ఓటేసిన పాపానికి ఈ రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తున్నావు. ఇకనైనా కూటమి ప్రభుత్వం వాళ్ళ వైఖరిని మార్చుకుని ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి స్వస్తి పలికి పేద ప్రజలకి, ప్రజల ప్రాణాలకి వాళ్ళు హామీ ఇచ్చే విధంగా ఉండాలి తప్ప ప్రభుత్వం ఈ రకంగా ఉండకూడదు, ఇలా ప్రాణాలు తీసే విధంగా ఉండకూడదు అని చెప్పేసి కోరుకుంటున్నారు.